బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు। ఈ ఆందోళనకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సంఘీభావం తెలిపారు। తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను పరిష్కరిస్తామని రవికుమార్ హామీ ఇచ్చారు। తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ఆయన గుర్తు చేశారు। ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరి స్టేజ్కు చేరిందన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా మీకు తెలంగాణ కంటే ఇంకా ఎక్కువ జీతం ఇస్తాం, మేము మీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది। ఇవాళ కేవలం 10,500 రూపాయల నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు పెంచిన 10,000 రూపాయల నుంచి కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దురుపుకున్నారు। అదే కాకుండా ఎన్నో డిమాండ్లు చేస్తూ ఉన్నారు। అయినా సరే ఒక్క డిమాండ్ కూడా నేను చర్చలకు పిలిచి ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకుండా మీరు కనుక పనిచేయకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఆ తలాలు పగల కూడా తీపిస్తూ ఉంటాం, అది సమాజానికి మంచిది కాదు। అంటే ఒక డిపార్ట్మెంట్ పనిచేయని డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ని పెట్టి అణిచివేస్తున్న ధోరణి కనుక బిగిన్ చేస్తే రేపొద్దున ఆ డిపార్ట్మెంట్లో కూడా ఏదైనా చిన్న సమ్మె చేసుకోవడం కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడాలంటే ఇంకోని పెట్టి ఆ పని చేపిస్తూ ఉంటారు, అది మంచి పద్ధతి కాదు। ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చాలి। జగన్